హాయ్ అండి. ఈరోజు మా ఇంటికి ఎంతో స్పెషల్ పర్సన్స్ వస్తున్నారనమాట. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? మా ఆడబొడుచు అండి. మా ఆడబొడుచు వాళ్ళ పిల్లలు, మా మేనల్లుడు, మా మేనకోడడు, అలాగే మా అన్నయ్య వస్తున్నారనమాట. చాలా రోజుల తర్వాత వస్తున్నారు. వాళ్ళ కోసం ఫిష్ ఫ్రై చేస్తున్నాను. నేను చేసే ఫిష్ ఫ్రై అంటే వాళ్ళకి చాలా ఇష్టం అండి. అందుకే ఫిష్ ఫ్రై అయితే ఫస్ట్ చేస్తున్నా. ఫిష్ ఫ్రైకి కొంచెం టైం పడుతుంది కదా మ్యారినేట్ చేసి ఫ్రై చేయడానికి. తర్వాత ఏంటంటే నేను పలావ్ చేయడానికి బాస్మతి రైస్తో, నార్మల్ రైస్తో చేద్దాం అనుకున్నా, కానీ నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్ బాగుంటుంది కదా, బిర్యానీ చేయట్లేదని పలావ్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. సో ఎంత బాగా వచ్చిందంటే నేను మీకు త్వరలో అనేది వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ టైం అసలు ఎలా చేయాలనేది. ఇప్పుడు నేను టెన్షన్లో చేశా కాబట్టి వాళ్ళు వస్తారు అని చెప్పి నేను వీడియో అనేది షూట్ చేయలేకపోయానండి. తర్వాత అయితే మటన్ కర్రీ అనమాట. మటన్ కర్రీ అయితే మా వదిన చేస్తున్నారు. చాలా బాగుంది. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ అనమాట. నార్మల్ కుక్కర్ లేకుండా నార్మల్ చేస్తున్నారండి. నేను కుక్కర్లో చేస్తాను అనమాట. సో ఈరోజు నేనైతే ఇవి స్పెషల్ చేశాను. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏమేమి స్పెషల్ చేస్తారు, నాలానే చేస్తారా మీరు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా టెన్షన్ అయింది, కానీ చాలా తొందరగానే అయిపోయింది. టైం కల్లా అన్నీ వండేసాను అనమాట. సో చూడండి, పలావ్, మటన్ కర్రీ, అలాగే పెరుగు చట్నీ, అలాగే ఫిష్ ఫ్రై అనమాట. సో ఈరోజు నేను చేసిన వెరైటీస్ అయితే ఇవి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి.